రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రేపు నిర్వహించనున్న గణేష్ నిమజ్జన ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ అరుణ్ శ్రీ, ఏసీపీ రమేష్తో కలిసి నిమజ్జనాల గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో నిమజ్జనాల ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్, సింగరేణి, విద్యుత్, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ నిమజ్జనాలకు వచ్చే భక్తులు కూడా క్రమ పద్ధతిలో వచ్చి నిమజ్జనాలను భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ అరుణ్ శ్రీ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనాలను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రేపు జరగబోయే నిమజ్జన కార్యక్రమానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు మున్సిపల్ కమిషనర్ గారు ఐఏఎస్ అరుణశ్రీ గారి ఆధ్వర్యంలో, అదే మాదిరిగా అన్ని డిపార్ట్మెంట్స్ భాగస్వాములై ఎక్కడ కూడా అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గోదావరి బీచ్ దగ్గర విపరీతమైనటువంటి వర్షపు నీరు వస్తూ ఉంది. ఇక్కడ కావాల్సిన లైట్స్, క్రేన్స్ కూడా గతం కంటే ఎక్కువ 25 ప్లాట్ఫామ్స్ ఏదైనా జరిగితే తక్షణమే ఏర్పాట్లు చేసే విధంగా చేస్తూ శానిటేషన్ అని కూడా చేస్తూ ఉన్నారు. ఎవరెవరైతే విగ్రహాలు పెట్టినారో తీసుకుని వచ్చే వాళ్ళు కూడా త్వరితగతిగా వచ్చి లైన్లో ఉండి తొందరగా చేసి ఎక్కువ ఉత్సాహంతో ఆ బ్రిడ్జ్ పైకి ఎక్కడం, చూడడం, తొంగి చూడడం లాంటివి చేయకుండా ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేయాలి. ఆపరేషన్ లిమిట్స్ లో మనం గణేష్ ఇమర్షన్ సంబంధించి డిపార్ట్మెంట్ తరపున, అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోని అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. బేసిక్ గా మనము మున్సిపల్ సైడ్ నుంచి అన్ని జంక్షన్స్ లైటింగ్ కానీ, అదేవిధంగా ఇమర్షన్ పాయింట్ దగ్గర లైటింగ్, అదేవిధంగా సింగరేణి వాళ్ళ కోఆర్డినేషన్ తోని ప్లాట్ఫామ్స్, సఫిషియెంట్ గా క్రెయిన్స్, సో అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి సఫిషియెంట్ గా స్విమ్మర్స్, స్పీడ్ బోట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. పబ్లిక్ కి మా సైడ్ నుంచి అప్పీల్ ఏంటంటే తొందరగా రివర్ ఫ్లో బాగానే ఉంది, 2,20,000 క్యూసెక్స్ వరకు ఉంది కాబట్టి తొందరగా కంప్లీట్ చేసుకుంటే మాకు సహకరించాలని కోరుతున్నాం.